తమిళనాట సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. దాదాపు 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో ద్రవిడ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారం చేపట్టబోతోంది. కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి విజయ్ చేరుకున్నారు. ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. Ladies and gentlemen, we humbly request all our invitees to kindly take your respective seats. வருகை தந்துள்ள அனைத்து முக்கியஸ்தர்களும் அவரவரது இருக்கையில் அமரும்படி பணிவன்போடு கேட்டுக்கொள்கிறோம். இன்னும் சில மணித்துளிகளில் விழா துவங்க உள்ளது. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే తరపున 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ వేడుక కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. మరోవైపు నటి త్రిష నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. విழா துவங்க உள்ளது. இன்னும் சில மணித்துளிகளில் அனைவரும் அவரவரது இருக்கையில் அமரும்படி பணிவன்போடு கேட்டுக்கொள்கிறோம். We request the volunteers to kindly guide the dignitaries to their respective seats. We humbly request all the dignitaries to put your mobile phones in silent or flight mode. அனைவரும் அவரவரது கைபேசியினை சைலண்ட் அல்லது ஃப்ளைட் மோடில் வைக்கும்படி பணிவன்போடு கேட்டுக்கொள்கிறோம். We humbly request all the dignitaries and invitees to kindly take your respective seats. The Honorable Chief Minister Designate will be here within a short while from now. The Honorable Governor will be here within a short while from now. The swearing-in ceremony will commence within a short while from now. So we humbly request all the dignitaries to kindly take your respective seats. பதவியேற்பு விழா இன்னும் சில மணித்துளிகளில் துவங்க உள்ள நிலைமையில் அனைவரும் அவரவரது இருக்கையில் அமரும்படி மிக தாழ்மையுடனும் பணிவன்போடும் கேட்டுக்கொள்கிறோம். யாரும் இங்க வந்துட்டு முன்னாடி తమిళనాట సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. దాదాపు 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో ద్రవిడ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారం చేపట్టబోతోంది. కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి విజయ్ చేరుకున్నారు. ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే తరపున 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ వేడుక కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. మరోవైపు నటి త్రిష నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు.
తమిళనాట సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. దాదాపు 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో ద్రవిడ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారం చేపట్టబోతోంది. కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి విజయ్ చేరుకున్నారు. ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సి జోసెఫ్ విజయ్ అనే నేను కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. దాదాపు కరెక్ట్ 10 గంటల 15 నిమిషాలకు ఇంకొక గంట సమయం ఉంది. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. 13వ తమిళనాడు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు పార్టీ ఏర్పాటు చేసినటువంటి 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా 107+1 108 స్థానాల్లో విజయ దుందుబి మోగించినటువంటి తమిళ వెట్రిగన్ కచ్చి టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆ తర్వాత సంకీర్ణ కూటమి ప్రభుత్వ నేతగా కూడా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో గ్రౌండ్ బయట మనం చూస్తున్నాం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తర్వాత విజయ్ అభిమానులంతా కూడా పాసులు ఉంటేనే లోపలికి పంపుతామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో వారు ఇక్కడ పాసుల కోసం మొత్తం అంతా కూడా అభిమానులు వచ్చి లోపలికి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కాసేపటి కిందట విజయ్ గ్రౌండ్కు చేరుకున్నారు. విజయ్తో పాటు ఆయన కేబినెట్ లో ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి మంత్రి ఎమ్మెల్యేలంతా కూడా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. అంతా చేరుకున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి 107 మంది ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. సో మరొక వైపు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారంతా కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వారే. మద్దతు ఇస్తున్నటువంటి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ నుంచి 3 ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత చెప్పారు. కానీ ప్రభుత్వం బల నిరూపణ చేసుకున్న తరువాత కేబినెట్ విస్తరణలో వారంతా కూడా ఎవరైతే ఈసీకే పార్టీనా ఐయుఎంఎల్ లేకపోతే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది బల నిరూపణ 13వ తారీఖున ముగుస్తుంది కనుక ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాల్లో వారి ఆయా పార్టీలకు సంబంధించి మంత్రి పదవులు కూడా ఇస్తారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, విజయ్ దాదాపు ఈ ప్రమాణ స్వీకారానికి మరో గంటలో తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు కావచ్చు, గత 5 రోజులుగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కూడా కావచ్చు. మే 4న ఫలితాలు వచ్చాయి. హంగు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 108 స్థానాలు టీవీకే పార్టీ సాధించింది. 2 చోట్ల విజయం సాధించడంతో ఆ పార్టీకి మరొక సీటు కూడా అదనంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అదంతా కూడా నెక్స్ట్